మరొకసారి కాళేశ్వరంకి సంబంధించినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద హరీష్ రావు అలాగే గత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఇద్దరి మేడకు కాళేశ్వరం చుట్టుకుంటుందా అంటే అవుననేటువంటి మాటలు అయితే చూస్తూ ఉన్నాం. కేసీఆర్ హరీష్ రావు ఆదేశాల మేరకే బ్యారేజీల లొకేషన్ మార్పు వారి నిర్ణయమే. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు చాలా ప్రశ్నలకు తెలియదు గుర్తు లేదని సమాధానం. జ్ఞాపక శక్తి పుస్తకాలు చదవాలని జస్టిస్ పిసి ఘోష్ సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇది తెలియదు, నేను చూడలేదు, నాకు గడవడలేదు అనేటి సాధారణమైనటువంటి సమాధానాలు దొంగతనం చేసినటువంటి వాళ్ళకు. అప్పటి సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే బ్యారేజీల స్థలాల మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నామని మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. మేడిగడ్డ నుంచి తక్కువ దూరంలో నీటి తరలించడం, అటవీ ప్రాంత భూ సేకరణ తక్కువ ఉండే విధంగా చేయడం, నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండే విధంగా చేయడం, అన్నారం సుందిల్ల బ్యారేజీల స్థలాలను మార్చామని పేర్కొన్నారు. గురువారం కాళేశ్వరం కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ ఎన్సీలు నల్ల వెంకటేశ్వర్లు, హరిరామ్, మురళీధర్ రావు, డిజైన్స్ సిఈ నరేందర్ రెడ్డి, కాగ్ అధికారులు హాజరయ్యారు. ముగ్గురు ఈఎన్సీలు సిఈ డిజైన్స్ను ఒకే దగ్గర కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ అడిగిన ప్రశ్నలకు ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమాధానం ఇచ్చారు. మేడిగడ్డ నుంచి అన్నారానికి గ్రావిటీ ద్వారా నీళ్లు రావడానికి దూరాన్ని తగ్గించడం, లిఫ్ట్ సామర్థ్యం తగ్గించి వాడుకునే విధంగా స్థలాలను మార్చామని వివరించారు. సుందిల్ల బ్యారేజీ సామర్థ్యాన్ని 5.11 క్యూసెక్ల నుంచి 8.88 క్యూసెక్లకు పెంచామన్నారు. తాను సలహా ఇచ్చి ప్రభుత్వానికి పంపించానని ఆయన వివరించారు. అన్నారం సుందిల్ల లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని ప్రశ్నించగా అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఆదేశాల మేరకు జరిగిందని తెలిపారు. దీంతో పాటుగా బ్యారేజీల్లో నీరు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించడంతో ప్రభుత్వం అని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఎవరు అని ప్రశ్నించడంతో అప్పటి సీఎం నీటిపారుదల శాఖ మంత్రి అని కేసీఆర్ ఆదేశాల మేరకు చేశామన్నారు. కాగ్ ఇచ్చినటువంటి నివేదిక నిజమేనా అని కమిషన్ అడిగిన ప్రశ్నలకు అంశాల వారీగా కాగ్ అధికారులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మురళీధర్ రావు పైన కూడా పిసి ఘోష్ అసహనం వ్యక్తం చేసిందట. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇచ్చిన సమాధానాలు ఇవి. సుదీర్ఘకాలం ఈఎన్సీగా కాళేశ్వరం నిర్మాణ సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్న మురళీధర్ రావు సమాధానాలపై పిసి ఘోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జ్ఞాపక శక్తి పుస్తకాలు చదవాలని, జ్ఞాపక శక్తి పెంచుకోవాలని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇది కావాలని చెప్పేసి తన యొక్క సమాధానాలు, మురళీధర్ రావు సమాధానాలు ఇట్లా ఉన్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే దొంగతనం చేసినటువంటి దొంగలు కాబట్టి అట్లాంటి మాటలే చెప్తారు వీళ్ళు.